అంటే నువ్వు అంటున్నావు కదా డస్కీగా ఉన్నా అట్లా ఉన్నా ఇట్లా ఉన్నా అని. సో తెలంగాణ మోడలింగ్ సంథింగ్ ఏదో టైటిల్ విన్ అయినావు కదా. సో మోడలింగ్ కూడా చేసినట్టున్నారు మీరు. సో మోడలింగ్ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు? యాక్చువల్లీ మాకు ఫోక్లో ఒక అతను ఉంటారు, అరవింద్ మేకోవర్ అని, ఇంకా శాండీ అని డాన్సర్. సో వీళ్ళిద్దరూ అంతకుముందు నుంచి అంటారు, సిరి అని నీ హైట్కి ఓకే బాగుంటుంది సిరి, ఒకసారి నువ్వు ట్రై చేయి, వాకింగ్కి బాగుంటుంది, మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఒకటే కాదు ఒక 4-5 నెలలు ట్రై చేయాలి అని అంటారు. సో వాళ్ళిద్దరు సపోర్ట్తో వెళ్ళిపోయాను, వాళ్ళిద్దరు తీసుకెళ్ళాను నన్ను, అరవింద్ మేకోవర్ ఇంకా శాండీ అని. వెళ్ళినాము, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాం అది. ఒక మంచి కాస్ట్యూమ్ డిజైనర్ దొరికారు, ఒక అక్కయ్య మంచి కాస్ట్యూమ్ చేశారు. ఫస్ట్ టైం ట్రయల్స్ ఏమో తెలియదు, గాడ్ బ్లెస్సింగ్ తోని మనకి వచ్చింది అది. సో అంటే వాక్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంతమంది ముందు? కొంచెం భయం అనిపించింది యాక్చువల్లీ, బాడీ అంతా ఇలా షివర్ అయిపోయింది. ఎవరైతే వీళ్ళిద్దరు అరవింద్ శాండీ ఉన్నారో చాలా సపోర్ట్ చేశారు. సో నువ్వు టైటిల్ తీసుకున్న డ్రెస్ అంటే కాస్ట్యూమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా? అంటే అది చాలా ఎక్స్పోజింగ్ ఉంది. రైట్. మమ్మీ కొంచెం కోపం చేసింది, అంటే ఎందుకు అంత వద్దు, మనకున్న దాంట్లో మనం బ్రతుకుదాము, కొత్తగా వెళ్ళొద్దు ముందుకి. ఇప్పటికే ఓకే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దాంట్లో కొంచెం నిన్ను బ్యాక్ లానికి కూడా ఉంటారు కొంతమంది, గుర్తుపెట్టుకోవాలి అని చాలా కోపం చేసింది అమ్మ. ఈవెన్ డ్రెస్ స్టిచ్ అయినా కూడా మమ్మీ ఫోటో పెట్టినా నేను, అప్పుడు కూడా కోపం చేసింది. ఇప్పటికైనా చెప్తున్నా వద్దు ఆగిపో అని. కాకపోతే అమ్మకు చిన్న అక్క ఉన్న పెద్ద అక్క బాగా సపోర్టింగ్, వాళ్ళిద్దరు అమ్మకి చెప్పారు. అదేదో చేయాలనుకుంది, ఒక అడుగు జస్ట్ ఒక స్టెప్ ఎక్కాలనుకుంది, ఎక్కని చూద్దాము, ఒకవేళ ఎక్కిన తర్వాత ప్రాపర్ నిలిచింది అనుకో తనకి ఒక ధైర్యం ఉంటుంది. లేదు ప్రాపర్ నిల్చోకుండా ఇన్బ్యాలెన్స్ కింద పడిందంటే తనే వెనక్కి వస్తుంది, ఎందుకంత టెన్షన్ తీసుకున్నావు, ఒక చిన్న ట్రయల్సే కదా చేయని పర్లేదని అక్క వాళ్ళు సపోర్ట్ చేశారు.